హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన అందరికీ తెలిసిన విషయమే, రాజ్య శాసన మండలిలోని వైఎస్ఆర్సీపీ చాలా భారీ ఎత్తున అధికార పార్టీ మీద ఈ నెయ్యి కల్తీ విషయంలో హెరిటేజ్ సంస్థ కూడా హస్తం కూడా ఉన్నదని చెప్పి వాదిస్తూ శాసన మండలిలో చాలా భారీ ఎత్తున ఎదురుదాడి చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి నిజాలు ఏమిటనేది కొంచెం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రధానంగా చేస్తున్న ఆరోపణ ఏంటంటే, ప్రస్తుతం టీటీడీ అనేది ఇంజమూర్ డైరీ అనే ఒక సంస్థకి ఈ నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపు 10 లక్షల కేజీల కాంట్రాక్టు ఈ డైరీకి ఇవ్వడం జరిగింది. ఈ డైరీతోనే హెరిటేజ్ సంస్థకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఇక్కడ ఈ డైరీ హెరిటేజ్ సంస్థకి సంబంధించిన ఒక అనుబంధ సంస్థని, దీని ద్వారా బ్యాక్డోర్ నుంచి హెరిటేజ్ సంస్థే తిరుమల తిరుపతి దేవస్థానానికి అధిక రేట్ కోట్ చేస్తూ ఈ నెయ్యిని సప్లై చేయడానికి నిర్ణయించుకున్నదని చెప్పి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వం మీద అభియోగం మోపడం జరిగింది. దీంట్లో నిజాలు ఏంటంటే, యాక్చువల్గా ఈ హెరిటేజ్ సంస్థ అనే దానికి అనుబంధ సంస్థ కాదు ఈ ఇంజమూర్ డైరీ అనేది. ఈ డైరీ నుంచి వాళ్ళు చీజ్ని కొనుగోలు చేసి హెరిటేజ్ ద్వారా మార్కెటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, సపోజ్ ఇప్పుడు ఒక ఆటోమొబైల్ కంపెనీ ఉంది, అదేంటే ఒక కారు తయారు చేసే కంపెనీ ఉంది. వాళ్ళు పూర్తిగా కారులో ఉపయోగించే వస్తువులన్నింటినీ వారు తయారు చేయరు. వాళ్ళు టైర్లు అనేవి కొంతమంది దగ్గర నుంచి తీసుకుంటారు, కారు లోపల ఉండే సీట్స్ అనేవి మరి కొంతమంది దగ్గర నుంచి తీసుకుంటారు, అదేవిధంగా ఎలక్ట్రికల్కి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. ఇలా రకరకాల సప్లయర్స్ దగ్గర నుంచి ఈ కారు తయారు చేసేవాడు ఈ మెటీరియల్ అంతా తీసుకోవడం జరుగుతుంది. ఈ మెటీరియల్ ఎప్పుడు అవసరమైతే అప్పుడు మార్కెట్లోకి వెళ్ళరు, ఎందుకంటే ఈ సప్లై చైన్ దెబ్బతింటుంది కాబట్టి ఈ కంపెనీలతోనే ఒక టైఅప్ కుదుర్చుకుంటారు. అదేమిటంటే, నెలకి మాకు ఇన్ని టైర్లు కావాలి, మాకు ఇన్ని ఎలక్ట్రికల్ సామాన్లు కావాలి, మాకు ఇన్ని కార్ సీట్స్ కావాలి, ఈ విధంగా వాళ్ళు ముందుగానే నిర్ణయించుకొని ప్రతి నెల ఆ విధంగా సప్లై చూసేటట్టు ఆ కంపెనీలతోనే వాళ్ళు టైఅప్ అవుతారు. అంటే దాని అర్థం ఆ కంపెనీలు ఈ కంపెనీ రెండు ఒకటే అని కాదు. అదేవిధంగా ఈ కార్ కంపెనీకి ఆ కంపెనీలు అనుబంధంగా ఉన్నాయని కాదు, కేవలం వాళ్ళకి అవసరమైన ప్రోడక్ట్స్ కోసం అని చెప్పి ఈ కంపెనీలతో టైఅప్ చేసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ హెరిటేజ్ కంపెనీ కూడా వాళ్ళు ఈ చీజ్ని ఈ ఇంజమూర్ డైరీ దగ్గర నుంచి కొనుగోలు చేయడానికి వాళ్ళతో ఒక టైఅప్ చేసుకున్నారు. అంతే తప్ప నెయ్యి కోసం అని చెప్పి వాళ్ళు ఏ విధమైన టైఅప్ చేసుకోలేదు. ఇక్కడ హెరిటేజ్ సంస్థలో తయారవుతున్న నెయ్యి అంతా చాలా వరకు ఈ సూపర్ మార్కెట్లోని బయట రిటైల్ మార్కెట్లోనే అమ్మడం జరుగుతుంది తప్ప ఏ దేవాలయాలకి ఈ హెరిటేజ్ సంస్థ నుంచి నెయ్యి సప్లై కావడం లేదు. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, కేవలం ఈ చీజ్ని కొనుగోలు చేయడానికి ఆ కంపెనీతో టైఅప్ కుదుర్చుకుంటే దాన్ని ఈ నెయ్యి కోసం టైఅప్ చేసుకున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ అభియోగాలు చేస్తుంది. కాకపోతే వైఎస్ఆర్సీపీ దీన్ని ఒక ప్లాన్డ్గానే చేస్తుంది. ఇక్కడ ప్రభుత్వాన్ని ఇరికించడం కోసమని, ప్రభుత్వం మీద దాడి చేయడం కోసమని, ప్రభుత్వం ఒక డిఫెన్స్ మూడ్లోకి వెళ్ళిపోయేటట్టు చేయడం కోసం ఒక ప్లాన్ ప్రకారం ఈ శాసన మండలిలో వారికి ఎక్కువగా సభ్యులు ఉన్నారు కాబట్టి శాసన మండలిలో ఇదే విషయాన్ని పదే సభలో ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడం జరుగుతుంది. కాకపోతే దీనికి ధీటుగా కూటమి ప్రభుత్వం వారు ఏం చేస్తారనేది మనకి ముందు తెలిసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.